శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు ఒక శ్రేష్టమైన వాక్కునిచ్చినట్లుగా ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి యోబును మహాశ్రమలు పాలు చేసిన తర్వాత, ఆయన మహావేదనలు అనుభవించిన తర్వాత దేవుడు ఆయన్ని కనికరించి ఆయన అంత కష్టంలో కూడా దేవుణ్ణి దూషించి దేవునికి ఎదురు తిరిగి ఏ మాట మాట్లాడకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని పలికినటువంటి మాట చేత దేవుడు బహుగా సంతోషపడ్డాడు. ప్రియులారా, అందుకే మరలా భక్తుడైనటువంటి యోబును పనివారు దూరమై, కుమార్తెలు కుమారులు చివరికి భార్య కూడా దూరమైపోయి ఒళ్ళంతా ఆయన మరి దుర్వాసన కొడుతూ మరి పెంకుతో ఒళ్ళంతా గోక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన మీద కనికరపడి ఆయనకున్నటువంటి శోధనలన్నీ కూడా కొట్టివేసి ఏం చేశాయంట, మరలా ఎవరైతే ఆయన మీద తప్పులు మోపుతున్నారో ఫ్రెండ్స్ వారి కొరకు భక్తుడైనటువంటి యోబు మరలా ప్రార్థన చేశాడంట. ప్రియులారా, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి కలుగజేసెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి భక్తులైన యోబు పొందుకున్నట్టు వ్రాయబడింది. ప్రియులారా, అలాగే భక్తుడైనటువంటి అబ్రహాము కూడా ఇట్టి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యలను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. భక్తులైనటువంటి అబ్రహాము అబీమెలెకును తర్వాత వారింటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి అబీమెలెకు ఇంటి వారందరికీ క్షేమము కలుగజేసి తర్వాత వారికి గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించినట్లు వ్రాయబడినది. అందుకే అబ్రహాము ఏమై ఉన్నాడు అని అంటే వారి మధ్య మహారాజుగా కనబడుతూ ఉన్నాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ ప్రార్థనలు చేసే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తులైనటువంటి యోబునకు దేవుడు కలుగజేసినటువంటి క్షేమస్థితి ఎలాంటిది అని అంటే కోల్పోయిన వాటన్నిటికంటే కూడా రెండంతలు ఆయనకు దేవుడు ఇచ్చినట్టుగా వ్రాయబడింది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటం వలన దేవుడు మనకు కలుగు చేసే క్షేమం చాలా విలువైనది. ప్రియులారా, ఎందుకంటే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి యోబు ఆయనను తప్పుబట్టి దూషించి నువ్వేదో తప్పు చేస్తుంటావు, అందుకే దేవుడు నీకు ఇంత కఠినమైనటువంటి శిక్ష విధించాడని పలుమారులు ఆయన్ని మాటల చేత కూర్చున్నప్పటికీ భక్తుడైన యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన క్షేమస్థితి మరలా ఆయనకు కలుగజేసినట్లు
వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా క్లిష్ట కష్ట పరిస్థితులు ఎన్నో వస్తాయి ప్రియులారా. అయితే మరలా మన క్షేమస్థితి మనకు వచ్చినట్లుగా మనము అనేకుల కోసం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైనటువంటి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినట్లుగా, ఎదురాడే వారి కోసం ప్రార్థించినట్లుగా, శత్రువుల కోసం ప్రార్థన చేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన మన క్షేమ స్థితి మరలా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ కలిగినటువంటి కీడేదో, కష్టమేదో, నష్టమేదో వాటన్నిటిని దేవుడు తొలగించి క్షేమ స్థితిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గొప్ప క్షేమమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు, నీ ఇంటి వారికి, నీ బిడ్డలకు, నీ కుమారులకు, నీ వ్యక్తిగత జీవితానికి, విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ అన్నింటిలో ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు క్షేమస్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అట్టి క్షేమముల చేత, శుభముల చేత సర్వాధికారి నిన్ను, నీ ఇంటి వారిని నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మెరిచిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. భక్తులైనటువంటి యోబునకు తండ్రి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి దేవా ఆయన మరి వారి స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబుకు మరలా క్షేమస్థితి మీరు కలుగు చేశారు. మీరు మాట్లాడారు. కోట్లాది వందనములు తండ్రి. మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా భక్తులు ఎట్లు ప్రార్థించారు అట్టి ప్రార్థన మేము కూడా చేసి మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అబ్రహాము అబీమెలెకు కోసం ప్రార్థన చేసినట్టుగా తండ్రి భక్తుడైనటువంటి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినట్టుగా ఆయన భక్తుడైనటువంటి పౌలు శీలలు ప్రార్థించినట్లుగా, ఏలియా ఎలీషాలు ప్రార్థించినట్లుగా మేము కూడా మీ సన్నిధిలో అనేకుల కోసం ప్రార్థించి మా క్షేమస్థితిని మరలా మేము పొందుకోవాలని మీరు మాట్లాడినందుకై స్తుతిస్తున్నాను. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా అట్టి క్షేమమును, శుభమును కలుగు చేస్తూ మీరు మహిమ పొందమని, మీ బిడ్డలకు దీవెనివ్వమని, ఆశీర్వాదములు, శాంతి, సమాధానం, స్వస్థత దయచేయమని, ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలను ఆశీర్వదించమని, వారి ప్రయాణాల్లో మీ తోడుంచమని, రాకపోకల్లో తోడు దయచేయమని ప్రార్థిస్తూ ప్రయత్నాలు సఫలం చేయమని, విద్యాబుద్ధుల్లో, ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూలో అన్ని విషయాల్లో మీ బిడ్డలను ఆశీర్వదించమని, వారి వివాహ విషయంలో, సంతాన విషయంలో కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా కొట్టివేస్తూ మరలా మీ బిడ్డలకు తండ్రి క్షేమస్థితి ప్రసాదిస్తూ మహిమ పొందుమని, ఈ ఉదయకాలం మీ బిడ్డలను మీరు దర్శించినందుకై, మాట్లాడినందుకై, మరలా మీ బిడ్డలు క్షేమం ఇవ్వబోతున్నందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.